నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో అంగన్వాడీలు ఒంటికాలిపై నిరసన మద్దతు తెలియజేసిన జనసేన వామపక్ష పార్టీలు. 29న విశాఖ వీటి స్కూల్ 77 వసంతాల వేడుక స్కూల్ ప్రిన్సిపల్ పిఎన్ రావు. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ రాడిసన్ బ్లూ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాలు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై కొడాలి నాని సెటైర్. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఆదివారం కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ను ఏమీ చేయలేరన్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందన్నారు. మా దగ్గర ప్రశాంత్ కిషోర్ ఉన్న బీహార్ నుంచి వచ్చిన పీకే ఏం పీకుతాడు తమ్ముళ్ళు అన్న చంద్రబాబు ఇప్పుడు అదే పీకేతో భేటీ కావడం విశేషమన్నారు. పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బుర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడంటే తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇతర పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతుంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతుంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. తమ డిమాండ్ల పరిష్కారానికి గత 13 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలో చేపడుతున్న దీక్షకు జనసేనతో పాటు పలు వామపక్ష పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఉషాకిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలంతా వినూత్నంగా ఒంటికాలితో నిరసన తెలిపారు. పరిష్కారం చేయలేనప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, అంగన్వాడీలు అంటే చిన్న విషయం కాదు. పేదవాళ్ళ పిల్లల్ని బ్రతికించడం కోసం పేదవాళ్ళు అయితే టైంకి ఇవ్వట్లేదు, ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఇవ్వడానికే ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు. అంటే అంగన్వాడీ పిల్లల్ని 5 సంవత్సరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి గత 13 రోజులుగా వాళ్ళకున్నటువంటి సమస్య ఏదైతే ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో
ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని అమలు చేయండి, మాకు 26,000 రూపాయల జీతాన్ని ఇవ్వండి, మాకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గ్రాడ్యుటీని ఏర్పాటు చేయండి అని వాళ్ళు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుతున్నారో మరి ఆ కోరికలను తీర్చే క్రమంలో మరి ఏమాత్రం చర్యలు చేపట్టకుండా వాళ్ళని పక్కన పెట్టేసి మరి ఈరోజు వేరే ఉద్యోగస్తుల చేత లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం చేత మరలా అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయించి వాటిని రన్ చేయించడం అంటే మరి వీళ్ళ కడుపు కొట్టినట్టుగానే భావించాలన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ చాలా న్యాయపరమైనటువంటి కోరికలు మరి పసిపిల్లలను వాళ్ళ చేతుల్లో పెడితే సొంత తల్లి కాపాడినట్లు కాపాడి సాయంత్రం వరకు వాళ్ళని చూసి అప్పచెప్తున్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అయితే ప్రతి నెల ఖచ్చితంగా జీతాలు రావాలి 26,000 పెంచాలి, వాళ్ళు ఏదైతే గ్రాడ్యుటీ అడుగుతున్నారో అది కూడా ఏర్పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాని పక్షంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి అన్యాయం మరి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మరి కేవలం 3 నెలల కాల వ్యవధిలో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలబడతారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. పేరు అందే సారణీదేవి, ఉత్తరాంధ్ర జనసేన రీజనల్ కోఆర్డినేటర్ని. ఈ అంగన్వాడీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరికీ ముద్దులు పెడుతూ కూడా అధికారంలోకి రావడానికి తెలంగాణ ఎంతైతే వేతనాన్ని ఇస్తుందో దానికి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి గ్రాట్యుటీ మీద అలాగే ఎన్నో దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఏవైతే సంక్షేమ పథకాల పేరు మీద అన్ని రేట్లు పెరిగిపోయినాయో వీళ్ళకి ఇచ్చే ఈ 10,500 వేతనాలతో అంగన్వాడీ స్కూల్స్లో ఆ పేద పిల్లలకి వాళ్ళు ఎట్లాంటి పోషకాహారం ఇస్తారు? ఎంతో రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, దాంతో అద్దెలు కూడా పెరిగిపోయినాయి. వీళ్ళందరికీ 1, 2, 3 సొంత ఇల్లులు ఉండే ఇది కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకు కూడా ఈ అంగన్వాడీ మహిళలు అర్హులు కాదంట. అది ఎంతవరకు దారుణం? అదే అంగన్వాడీ మహిళలు ముందుగానే పెట్టుబడి పెట్టిన తర్వాత 6 నెలలైనా సంవత్సరమైనా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బును కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళు బయటకు వెళ్ళి అప్పులు చేసుకుని వచ్చి ఆ వడ్డీలతో ఇవి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంగన్వాడీ టీచర్లు ఇది గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి నమ్మించి ఆయన ఇప్పుడు మీరు గవర్నమెంట్ పరిధిలో పెడతాము, మేము గ్రాట్యుటీ అన్నీ పెంచుతామని చెప్తే నమ్మకంతో వచ్చిన వాళ్ళు అది గవర్నమెంట్ ఉద్యోగం నమ్ముకొని వస్తే ఇవాళ వాళ్ళకి కూడా సంక్షేమం లేకుండా చేశారు. జనసేన పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం అలయన్స్తో ఖచ్చితంగా వెళ్తుంది. సో అంగన్వాడీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అంగన్వాడీలు పడే సమస్యలని ఇచ్చేసుకుని ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే గ్రాట్యుటీ కావాలనుకుంటున్నారో 5 లక్షల రిటైర్మెంట్ టైంకి అలాగే వాళ్ళ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసే ఇవన్నీ కూడా ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అంగన్వాడీ సమస్యల మీద పోరాడతారని మేము అలాగే వచ్చే ఎలక్షన్స్కి ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక తీసుకొస్తారని మేము కూడా వీళ్ళకి మాటిస్తున్నాం. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ నాయకురాలు వసుమతి డిమాండ్ చేశారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలో ఆమె మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఎటువంటి ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ స్టీల్ ప్లాంట్ కోరమనపాలెం దగ్గర 1000 రోజులు పైగా. నా పేరు వసుమతి అండి. నేను సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ వర్కర్ అండి. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ చాలామంది ఉన్నామండి. ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే హెచ్ఆర్ పాలసీ కావాలి సార్. మాకు హెచ్ఆర్ పాలసీ కావాలి, మాకు వేతనంతో కూడిన సెలవులు కావాలి, పర్మనెంట్ చేయాలి. తర్వాత మాకు పని వేళలు కూడా పని భారం కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ని. మా దగ్గర ఏంటంటే 9 విభాగాల వర్కర్స్ ఉన్నారు సార్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో 9 విభాగాల నుంచి ఉన్నారు సార్. ఇలాగ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, సైట్ ఇంజనీర్, ఎంఐఎస్ అని, సిఆర్పి అని, ఐఆర్టీ అని, పీటీఎస్ అని, మెసెంజర్స్ అని ఇలా ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడాను గవర్నమెంట్ ఏవైతే హామీలను ఇస్తుందో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు కనకరత్నం అండి. నేను సిఆర్ఎంటీగా 12 సంవత్సరాలు బట్టి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఈ 12 సంవత్సరాల కాలంలో రోజు రోజుకి పనిభారం అయితే పెరుగుతుంది, కానీ మా ఆకలి కేకలు మాత్రం జగన్ గారికి వినిపించటం లేదు.
వెంటనే జగన్ గారు స్పందించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పడమే కానీ దాన్ని అమలు జరపడం అనేది ఈనాటికి కూడా జరగడం లేదు. ఆర్థికంగా మేము అంతా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి అహోరాత్రులు పనిచేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి ఏ పనులు చేయాలో క్షణానికి తీరుబడి లేకుండా చెప్తూనే ఉన్నారు. ఆ పనులన్నీ సకాలంలో చేయించుకున్నారు. పథకాలన్నీ అమలు జరుగుతున్నాయంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి యొక్క కష్టంతోనే ఆ పథకాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం అతను మర్చిపోయి వెనుకడుగు వేసి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు రోడ్డెక్కించారు. ఈ రోడ్డు ఎక్కినా సరే మా యొక్క కోరికలు నెరవేరుస్తేనే కానీ మాకు ఆర్థికంగా అతను రెగ్యులర్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించి మా ఉద్యోగులందరినీ గుర్తించేంత వరకు కూడా ఈ నిరాహార దీక్ష మేము ఆపమని, మా పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము ఎంతకైనా తెగించి పోరాడతామని కోరుకుంటున్నామండి. విశాఖ నగరంలో వీటీ స్కూల్ తన 77 వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు తెలిపారు. ఆదివారం సీతమ్మధార పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్య అందరికీ చేరువ దిశగా కృషి చేస్తుందన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పి రమణారావు, హెచ్ఎం పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మన ఓల్డ్ స్టూడెంట్ ఇప్పుడు ఆవిడ అసలు యాక్చువల్గా 3-4 ఏళ్ల క్రితం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ రమ అందరూ కూడా ఇంకా ఇప్పుడు 3rd జనరేషన్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వైజాగ్లో 1946-47లో వెంకటరాల మంది విద్యార్థులు 600 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు తాలూకు టాలెంట్ ప్రదర్శన చేస్తారు. 77 years of long and arduous journey. ఇది ఒక మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంలో ఎంతోమంది మహానుభావులు పార్టిసిపేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా వందనములు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనం. ఈ మహాప్రస్థానం 1946-47. It all started in 1946-47 in the old town, in a blind lane near Kanaka Mahalakshmi Temple, Old Town, Vizag, by my late father, Sri P.V. Ramanaya Garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు వీటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమహేశ్వరి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే February 18th ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి వీటీ కాలేజ్ అని పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్, జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి 2021-2022. And therefore today, now this week we are celebrating the 77th anniversary, దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందాం. ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో, సూపర్ ప్లాటినం జూబ్లీయో ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. సూపర్ ప్లాటినం అనేటువంటిది చాలా, ప్లాటినం ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ ప్రెషస్ మెటల్. అటువంటి దశలో ఇప్పుడు స్కూల్ ఉన్నది. ప్లాటినం ఏరాలో ఇప్పుడు స్కూల్ ఉంది. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఎంతోమంది మహానుభావులు దీనికి ఈ
ఈ స్కూలు తాలూకు ఇవల్యూషన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ ఇవాళ వందనములు చెప్తున్నాను. In connection with the 77th anniversary of our school celebrations, we would like to inform you that we will be celebrating 2 days this function on 29th and 30th of December 2023. On 29th, we'll be showcasing a cultural program which consists of 17 items that will be shown to our school parents, both higher classes and primary classes. And on 30th, we'll be having an alumni meet, an old students meet. And in this, we expect old students to come from abroad and from various other cities and including Vizag itself. So this will be a 2-day program wherein which we would like to commemorate our 77th anniversary of VT High School, which was formerly known as VT College. On 28th also we have a program, but that is only for our school children, wherein which all the items will be presented. Thank you. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ప్రైవేటీకరణ కాకుండా విరమించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బిహెచ్ఎల్ ప్రధాన కార్యదర్శి జీటీబీ ప్రసాద్ డిమాండ్. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోరుతూ చేపడుతున్న రిలే నిరసన దీక్షకు వారు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 1000 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తక్షణమే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ఈ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నా పేరు జీటీపీ ప్రకాష్, బిహెచ్ఎల్ సిఐటి సంఘానికి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రజల ప్రాణత్యాగంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని ముందుగా పోస్కో అనేటువంటి కొరియా కంపెనీకి ఇవ్వాలని చూసింది. దానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణని ఎంతవరకు నిలువరించగలిగారు. ఈ రోజునాడు ఎంత ఉద్యమం జరిగే క్రమంలో పోస్కో వాడికి అప్పచెప్పలేనటువంటి ఆలోచనతో లోపల నుంచి దీన్ని పాడు చేసి విభాగాల వారీగా దీన్ని ప్రైవేటీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నది. జిందాల్ అనేటువంటి కంపెనీకి లోపల ఆపరేషన్లు ఇచ్చేయాలంటే ప్రయత్నం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా 1000 రోజులకు పైబడి ఇక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో రేపు 27వ తారీఖు నాడు విశాఖపట్నం నడిబడ్డులో దొండపర్తిలో డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ నుండి ఈ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా మహాప్రస్థాన్ ర్యాలీ జరగబోతున్నది. స్టీల్ ప్లాంట్తో పాటుగా మొత్తం విశాఖపట్నం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉండేటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కదలబోతున్నారు. బిహెచ్ఎల్ విశాఖపట్నం నుండి మరి పూర్తి కార్మికుల తరపున, కాంట్రాక్ట్ కార్మికుల తరపున ఈ కార్యక్రమం పాల్గొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ నుంచి వెనక్కి వచ్చేసాం అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి ఏ రకంగా అయితే నితీష్ గడ్కరీ విశాఖపట్నం నుంచి ప్రకటన చేశాడో అట్లాంటి ప్రకటన చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగి తీరుతుంది. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉధృతమై తీరుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపే స్థాయిలో రైతు ఉద్యమం తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఒక బెంచ్ మార్క్ యాజిటేషన్ కింద ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రేయస్ మీడియా గ్రూప్ రాడిసన్ బ్లూ రిసార్ట్ సంయుక్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఎపిక్ ఈవినింగ్ పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుండి సవానా లాన్ లో నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ ప్రతినిధులు రవికిరణ్, అభిషేక్ పాణి, శ్రేయస్ దేవా మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతారని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటకాలతో నూతన సంవత్సర సాయంత్రాన్ని ఉల్లాసంగా గడిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పాల్గొనేందుకు ఒక్కరికైతే 7,499 రూపాయలు, జంటగా అయితే 13,999 రూపాయలు ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని, చిన్నపిల్లలకు వయసు వారీగా టికెట్ ధరలు నిర్ణయించామని, ఈ టికెట్లను బుక్ మై షో, పేటీఎం ఇన్సైట్ ద్వారా ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నమస్తే అండి,
రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ మేము రిసార్ట్ ఓపెన్ చేసాం. ఇది సెకండ్ టైం న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనమాట. సో ఈసారి మేము శ్రేయస్ మీడియాతో టైఅప్ అయ్యి శ్రేయస్ మీడియా అండ్ రాడిసన్ బ్లూ రిసార్ట్ కలిసి ఈ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాం అనమాట. 31st నైట్ మన సవానా లాన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెన్యూ ఇన్ ద ఎంటైర్ విశాఖపట్నం. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఆర్టిస్ట్ అనమాట, మన టాలీవుడ్ నుంచి లైక్ టాలీవుడ్ సింగర్స్ మనం వస్తున్నారు అండ్ డీజే అండ్ ఆల్సో చెరీ డ్రమ్మర్. సో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ మనకి వస్తున్నారండి టాలీవుడ్ నుంచి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం 31st నైట్ విత్ వెరీ గుడ్ ఫుడ్. మా షెఫ్ కానీ మా ఎంటైర్ టీమ్ మీ అందరికీ లాస్ట్ ఇయర్ ఎంత బాగా అందరినీ ఎంటర్టైన్ చేసాము దానికి డబుల్ చేస్తామని చెప్పి డెఫినెట్గా మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. ఈవెంట్ మేము ఈవినింగ్ అరౌండ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రైస్ స్టార్ట్ అయ్యేటప్పటికి 7,499 రూపీస్ అండి పర్ పర్సన్. అండ్ కపుల్ వచ్చేటప్పటికి 13,999 అండి. అది ఇంక్లూజివ్ ఆఫ్ సమ్ డ్రింక్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి. అండ్ కిడ్స్కి సెపరేట్ ప్రైసింగ్ ఉందండి. బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనం ఛార్జ్ చేస్తాం. సార్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట, మేము విత్ ఆల్ పర్మిషన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. వాట్ ఎవర్ ద సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ వీల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతామండి. సార్ అరౌండ్ 300 మినిమం అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సో బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఆల్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఆల్సో. ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి ప్రజెంట్. ఓకే, క్లోజర్ టు ద డేట్ ఐదర్ మనకి హోటల్లో కూడా దొరకచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అనమాట. అదర్వైజ్ మీరు బుక్ మై షోలో QR కోడ్ ఉంది. సో బుక్ మై షోలో మీరు టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పేమెంట్ లింక్ కూడా ఉంది అందులో. అక్కడ మీరు పేమెంట్ చేసి యూ కెన్ బుక్ యువర్ సీట్స్. Namaste Vizag. Wish you all a very happy festive season. We, the Radisson Blu Visakhapatnam and Shreyas Media put together have organized a gala evening on 31st December just to celebrate the new year, the epic evening. In this evening, we will have a lot of entertainment. Of course, there are renowned artists coming in from the Telugu film industry to entertain you. And after that, my culinary team is here to give you the most palatable experience in the city. It's going to be a grand evening. I request all of you to come and celebrate this evening with us. Apart from this, all our restaurants will have smaller events. If you are planning for a calmer evening, you can probably try one of our restaurants where there will be entertainment and of course there will be food to celebrate this evening. Thank you very much. ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పుంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మథనం రచయిత డివి సూర్యరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పుంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీ నడియాడిన రామచంద్రారెడ్డితో ఉన్న సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ చైతన్యారెడ్డి, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చేయడానికి బుక్ లాంచ్ స్టార్ట్ చేద్దాం. మనం బుక్ లాంచ్ సాహితీవేత్త కానీ చేయాలంటే రామచంద్రారెడ్డి పుస్తకంలో అనేక సంక్లిష్టమైన సంఘటనలు ఉన్నాయి. చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో
మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం. నా పేరు డాక్టర్ చైతన్య రెడ్డి అండి. నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే, నిజం చెప్పాలంటే జనవరి 6వ తేదీన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు తెలిపారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు ఈ మహాసభను నిర్వహిస్తున్నామని, యూనివర్సిటీ ఇతర కళాశాల విద్యార్థులంతా ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పి ఇక తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంలో ఈరోజు జనవరి 6వ తారీఖున మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించి ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న వర్గీకరణ కోరుకునే మాదిగ విద్యార్థులు మరియు ఉపకులాల విద్యార్థులు వర్గీకరణ కోరుకునే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మా మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన నిర్మాణం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా సమావేశం నిర్వహించాలని కృష్ణమాది గారు నిర్ణయించడం జరిగింది. అది ఇప్పుడు కాదు, గతంలోనే ఈ డేటు ఫిక్స్ చేయడం జరిగింది. మేము మా మహాజన సోషలిస్టు పార్టీ, ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల ముఖ్య నాయకత్వం విశాఖ నగరంలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, మేయర్ హరి వెంకటకుమారి కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, గత 2 ఏళ్లుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, రద్దీ ప్రాంతాలకు వెళితే ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తరపున ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో కూడా మనం డిఎంఎన్హెచ్ఓ తరపు PCR టెస్ట్లు అనేది చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా N1 వేరియంట్కి సంబంధించి సోర్ థ్రోట్ కానీ, నేసల్ కంజెషన్ కానీ తరపున ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో కూడా మనం డిఎంఎన్హెచ్ఓ తరపు PCR టెస్ట్లు అనేది చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా N1 వేరియంట్కి సంబంధించి సోర్ థ్రోట్ కానీ, నేసల్ కంజెషన్ కానీ మనం గతంలో కూడా చాలా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మనము ఈ కరోనా వచ్చినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము. అలాగే ఏదైతే ఆ ఏరియా ఎక్కడైతే ఉందో దాన్ని స్పెసిఫిక్గా ఆ రెడ్ జోన్గా ప్రకటించి మనము అక్కడ ఫాగింగ్ కానీ, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ఫాగింగ్ కానీ, స్ప్రేయింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా JN1 వేరియంట్ అన్నది ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది మనం ఊహించినంత విధంగా అంత తీవ్రమైన వేరియంట్ కాదు. కానీ మనం ఆల్రెడీ కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాము కనుక ఇప్పుడు కూడా ఈ వేరియంట్ వచ్చింది. దానికి తోడు మనకి క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగలు కూడా ఉన్నాయి. జనాలందరూ కూడా ఒక దగ్గర చేరే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ కంట్రోల్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాల్ కు సంబంధించిన నిర్వాహకురాలు మీడియాతో మాట్లాడుతూ ఈ స్టాల్స్ లో పలు రకాల ఎలక్ట్రికల్ వస్తువులను ప్రదర్శనలో ఉంచామని, వీటిని వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సో వాకర్స్ క్లబ్ ఈ ఎగ్జిబిషన్ జస్ట్ ఒక కాన్వకేషన్ లాగా పెట్టారు అట్ ఏయూ కన్వెన్షన్ సెంటర్. సో ఇక్కడ 30 స్టాల్స్, వెరైటీ ఆఫ్ స్టాల్స్ లైక్ మాది ఎలక్ట్రికల్ గుడ్స్ అండ్ ఇండస్ట్రియల్ గుడ్స్ అవైలబుల్ ఉంటుంది. మీరు డిస్ప్లే ఉంటాయి చాలా ప్రోడక్ట్స్, మీరు వచ్చి చూసుకోవచ్చు. అలాగే వేరే వేరే స్టాల్స్ పెట్టారు అందరూ, ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ హ్యాండ్మేడ్ పేపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కావాలంటే మీకు వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మీరు ఈ వాకర్స్ క్లబ్ టు కామరేట్ ది ఈవెంట్ అండ్ అందరికీ ఇలా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో దట్ మీరు జస్ట్ వచ్చి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలి. అండ్ మా స్టాల్ కూడా రండి, ఇట్స్ స్టాల్ నెంబర్ 13. మీకు ఏదైనా ఇంట్లో డొమెస్టిక్ నీడ్స్, ఏదైనా ఎలక్ట్రికల్ నీడ్స్ ఏదైనా ఉంటే, లైటింగ్, సిఓబి, ఎల్ఈడీస్, స్విచ్ గేర్ ప్రొడక్ట్స్, ఎల్ఎన్టీ విప్రో డిస్ట్రిబ్యూటర్ మనం ఫ్రమ్ ద పాస్ట్ 25 years. మా ఆఫీస్ పేరు ఎలక్ట్రిక్ కంట్రోల్ సూర్యాబాగ్లో ఉంటుంది. సో మనోజ్ దుగడ్ ఇస్ ద ప్రాపరైటర్. సో రేపు కూడా ఈ ఎగ్జిబిషన్ మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 8 వరకు ఉంటుంది. మీరు సండే కాబట్టి మీరు రేపు కూడా రావచ్చు. అంతేనా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అంగన్వాడీలు ఒంటికాలిపై నిరసన, మద్దతు తెలియజేసిన జనసేన, వామపక్ష పార్టీలు. 29న విశాఖ వీటి స్కూల్ 77 వసంతాల వేడుక, స్కూల్ ప్రిన్సిపల్ పిఎన్ రావు. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ, రాడిసన్ బ్లూ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాలు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై కొడాలి నాని సెటైర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.